వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు ఏసీ స్టేడియం నందు క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్న దాతలు వెంకటరాజు మనవడు మరియు కామరాజు, లక్ష్మీ విజయ పవన్, డాక్టర్ నాగెళ్ల గ్రీష్మి చౌదరి, రాశిరాజు చౌదరి, డి తేజ, సిద్ధార్థ వారి సౌజన్యంతో క్రీడాకారులకు 1200 మందికి పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది. అనంతరం దాతలకు ఘనంగా సన్మానించి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బరాజు, మేకల నరేందర్ రెడ్డి, స్వర్ణ రమేష్ బాబు, కె జయదేవ్, రాఘవేంద్ర శెట్టి, నలుబోలు బలరామయ్య నాయుడు, చింతల అమరేందర్ రెడ్డి, శ్రీమన్ నారాయణ, నరసింహారెడ్డి తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆధ్వర్యంలో 8వ రోజు పౌష్టికాహార పంపిణీని ఈ క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి అసోసియేషన్ తరఫున దాత అయినటువంటి ఈ వెంకటరాజు గారి మనవడు మరియు మరొక 3 దాతలు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్టేడియంలో నిర్వహిస్తూ క్రీడాకారులకి కొంత సౌకర్యంగా ఉండటానికి వాళ్ళు ఉదయం నుంచి వచ్చి శిక్షణ పొంది అలసిపోయిన తర్వాత కొంత న్యూట్రిషన్ ఫుడ్ అందజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా అసోసియేషన్కి మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభించింది డాక్టర్ అంకిరెడ్డి గారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రధానంగా దాతలే ముఖ్యమైనటువంటి అంశము. దాతలు లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేం. ప్రతిరోజు కూడా 10 నుంచి 15,000, ఒక్కో రోజు 20,000 రూపాయలు కూడా ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు. సుమారు 4 రోజుల పాటు, ఒక్కొక్కసారి 40 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఆర్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఈ పౌష్టికాహారం అందించడం అనేది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యాన్ని అయినందుకు సంతోషపడుతూ ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.